సఫలు కొట్టాలి. మన మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధ సర్వసత్యములను నిలబెట్టి నడిపించే దేవుడు ఈ 2024 సంవత్సరం వరకు దేవుడు తన కృపతో తన బలముతో తన కనికరముతో నడిపించి ఉన్నత స్థాయిలో నిలబెట్టి నిన్ను నడిపించే దేవుడు ఆయన కృపా సత్య సంపూర్ణైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు. ఆత్మ ప్రత్యక్షత అభిషేకంతో ప్రతి బిడ్డని సంపూర్ణులుగా సత్యవంతులుగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తన రాజ్యానికి ఒక వారసులుగా ఆయన నడిపించబోతున్నాడు. ట్యాంకులాడు ట్యాంకులాడు బలంగా సభలు కొట్టాలి. బలంగా సభలు కొట్టాలి. బలంగా సభలు కొట్టాలి. పరిశుద్ధాత్ముడు బలంగా సభలు కొట్టాలి. ఏ పరంలో వచ్చి ఉన్నామో, ఏ పరంలో ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ నిరాశలో కొనుగోయినామో, ఏ కథల్లో పాపకాలలో కాదు రాము లోకలు ఆ తన అగ్ని చేత తన బలము చేత ఆ కట్టని విరగొట్టబోతున్నాడు. ఆ కట్టని విరగొట్టబోతున్నాడు. అభిషేకించబోతున్నాడు. థ్యాంక్ జీసస్ ని. థ్యాంక్ లార్డ్. థ్యాంక్ లార్డ్. థ్యాంక్ లార్డ్. నన్ను చూచావే ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు. నన్ను చూచావే యేసు నన్ను చూచావే వందనమయ్యా. దేవునికి స్తోత్రం. యెహోవాను పరిశుద్ధాత్మపూరుడై ప్రభువా నీ ప్రేమ కొరకు వందనాలు. స్తోత్రం తండ్రి. చక్కటి ఆరాధన చేయించిన నడిపించిన నీ దీనదాసుడు రాజశేఖర్ పాస్టర్ గారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా క్యాన్ లైట్ సర్వీస్ జరుపుతుండగా కేక్ కటింగ్ లో నీ సన్నిధి వస్తున్నాను. యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దయచేసి అలాగే నిలబడండి. క్యాండిల్స్ మీ దగ్గర తీసుకొని రాబడతాయి. క్యాండిల్ సర్వీస్ జరుపుకుందాము. ఇక్కడ మీరు అక్కడే నిలబండి. మీరు ఊరికి నిలబండి, వస్తాయి మీ దగ్గరికి వస్తాయి. లైట్ బంద్ చేయాలా? బంద్ చేద్దరు. ఇప్పుడే కాదు, అగ్గిపెట్ట ఉంటే అగ్గిపెట్ట దిగరాదు కూడా. ఎవరైనా అగ్గిపెట్ట తీసుకురండి బాబు. అగ్గిపెట్ట ఒకటి ఉంటుంది. అదే ఫాస్ట్ నుంచి వందనాలయ్యాను. మాట్లాడితే అలర్ట్ చేయకూడదు. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది కాబట్టి ఎవరు మాట్లాడకూడదు. క్రమశిక్షణతో ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. ఎవరు మాట్లాడతాడు? పిల్లలు దయచేసి మాట్లాడుతాడమ్మా. అగ్గి పెట్టారు చూడండి. తొందరగా ఇవ్వండి. అగ్గిపెట్ట తీసుకున్నాం. అనిల్ రాజశేఖర్ గారు ప్రార్థన చేసి దూకాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగైన దేవుడు. ఆయన మన జీవితాలలో మన కుటుంబాలలో వెలుగులు నింపుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగైన దేవుడు గనుక
ఆయన దివ్యమైన వెలుగుతో మన జీవితాలను, మన కుటుంబాలను, ఈ గ్రామాన్ని, మనందరినీ దేవుడు తన వెలుగుతో నింపునట్లుగా ప్రార్థన చేసుకొని క్యాండిల్ వెలిగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెలుగైన దేవుడవు నాయన, లోకమునకు వెలిగించే దేవుడవు నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగైన దేవుడవు తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి వెలుగు చేత, నీ వెలుగు ప్రభావము శక్తి చేత ప్రభా సంఘమును, మమ్మలను తండ్రి నింపి నడిపించమని ప్రార్థిస్తూ, నీ వెలుగును ప్రభ అనేకుల ఎదుట మేము ప్రకాశించినట్లుగా నీ వెలుగును ప్రభ మా అందరిపైన నింపమని ప్రార్థిస్తూ, యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. వా ఇల్లు పొజిషన్లు కొట్టువేంద్ర కోవి తందుకు మనం అంటున్నాం.